నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడా మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరాంతపు ఉపవాస కృతజ్ఞత కూడికలలో ఈ రెండవ దినమందు ప్రభు సన్నిధిలో ఇటు రీతిగా చేరి ప్రభుని గణపరచటానికి, ప్రభుని స్తుతించటానికి దేవుడు మనకిచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి ఆయనను నిండారుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏమిచ్చిన ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేం. ఆయనని గణపరచటానికి, స్తుతించటానికి దేవుడు మనకిచ్చినటువంటి మహాకృపను బట్టి ఆయనను మనము ఎల్లవేళలా కూడా స్తుతించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ సంవత్సరాంతపు దినాలలో ఇటు రీతిగా ప్రభువుని గణపరచడానికి దేవుడు మనకి ఇచ్చిన మహాకృపను బట్టి మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, నిన్నట రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడినటువంటి మాటలని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఈ రెండవ దినమందు దేవుడు మనతో మాట్లాడబోయే మాటలని ధ్యానం చేద్దాం. నిన్నటి దినమందు దేవుడు మనతో మాట్లాడిన మాటలను మరొకసారి జ్ఞాపకంలోనికి తెచ్చుకుందాం. జాగ్రత్తగా దేనిని వెతకమని చెప్పాడంటే, భక్తుడు ఎవరిని వెతకమన్నాడు? యేసయ్యను మొట్టమొదటిగా మనం వెతకాలి. మనం వెతకాల్సినటువంటి మొట్టమొదటి విలువైనటువంటి వారు ఎవరంటే యేసయ్య. మొట్టమొదటిగా క్రైస్తవుడు వెతకాల్సినటువంటిది ఎవరన్నంటే యేసయ్యను వెతకాలి. రెండవది విలువైనటువంటి పరిశుద్ధాత్మను. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ లోకములో ఆదరణకర్తగా విడిచిపెట్టి వెళ్ళినటువంటి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొనుట కొరకు కనిపెట్టాలి, జాగ్రత్తగా వెతకాలి. మూడవదిగా ఈ లోకములో మనలను బలవంతునిగా చేసి ప్రతి కాడిని విరగగొట్టి దేవుని శక్తిని ఈ లోకములో ప్రచురపరిచే బలమైన దేవుని అభిషేకమును పొందుకొనుటలో జాగ్రత్తగా కనిపెట్టు వారిగా మనం ఉండాలి. కనుక ఈ అంత్యకాల దినాల్లో 2024వ సంవత్సరపు ఆఖరి దినాల్లో మనం ఉంటుండగా మనము జాగ్రత్తగా వెతకాల్సినటువంటి ఒక 3 అంశాలు. యేసయ్యని వెతకాలి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొనుట కొరకు ఆసక్తితో వెతకాలి. మూడవది బలమైనటువంటి దేవుని అభిషేకము కొరకు అది పొందుకునేటంత వరకు కూడా మనం ఏం చేయాలి అంటే జాగ్రత్తగా వెతికే వారిగా మనం ఉండాలి. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడే కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యోబు గ్రంథంలో 8వ అధ్యాయంలో 5వ వచనాన్ని మరొకసారి చదవగా విందాం. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుణ్ణి బ్రతిమాలుకొనిన ఎడల చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, యోబు భక్తుడు అంటా ఉన్నారు. నా మాటలు అందరికీ అర్థమవుతా ఉన్నాయా? జాగ్రత్తగా వినండి. ప్రభు అంటా ఉన్నారు, సర్వశక్తిమంతుణ్ణి, సర్వశక్తుడగు దేవుణ్ణి నీవు బ్రతిమాలుకొనిన ఎడల. దేవునికి స్తోత్రం. ఈ రెండవ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, మనము ఎవరిని బ్రతిమాలుకోవాలి అంటే, ఎవరిని వేడుకోవాలి అంటే సర్వశక్తుడగు దేవుణ్ణి. చెప్పకూడదు, స్తోత్రం చెప్పండి. మనం ఆరాధిస్తున్న దేవుడు, ఈ రాత్రి ప్రకటిస్తున్నటువంటి నజరేయుడని యేసు, ఆయన సర్వశక్తిమంతుడు. ఆనాడు అబ్రహాము యొక్క జీవితాన్ని మనం గమనిస్తే చూడండి, 17వ అధ్యాయము 1వ వాక్యంలో అబ్రహామును దేవుడు అన్యుడిగా ఉండేటప్పుడు పిలిచినప్పుడు అబ్రహాము తను చేస్తున్నటువంటి సమస్తమును కూడా విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించినటువంటి దినములో దేవుడు ఎక్కడికి చూపించాడో అక్కడికి ఎరుగకయే బయలుదేరి అబ్రహాము వెళ్ళినట్లుగా దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అబ్రహాం వినండి. అబ్రహాముని దేవుడు ఏ ఊరికి వెళ్ళమన్నాడో అడ్రస్ కానీ డీటెయిల్స్ కానీ ఏది కూడా ముందు కనుక్కోలేదు. నేను చూపించు దేశమునకు వెళ్ళు అన్నాడు దేవుడు. వెంటనే ఆ మాటకు విధేయత చూపించి అబ్రహాము లేచి
దేవుడు విడిచిపెట్టమని చెప్పినటువంటి వాటిని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించినటువంటి అబ్రహాము గొప్ప దీవెనలు పొందుకున్నాడు. అనేకమైనటువంటి భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలన్నిటిని కూడా కలిగి ఉన్నాడు. కానీ ఆయనకి తృప్తి లేదు, సంతోషం లేదు. ఏంటంటే వాటన్నిటిని ఏలుటకు తన తరువాత ఒక వారసుడు లేనటువంటి ఒక బాధ అనేది తన జీవితంలో ఉంది. ప్రభునందు ప్రియులారా, ఎప్పుడైతే దేవుని దగ్గర మొరపెట్టాడో, ప్రార్థన చేశాడో, వేడుకున్నాడో, బ్రతిమలాడాడో, అక్కడ దేవుడు అంటా ఉన్నాడు, యేసు ప్రభువారు తన్ను తాను ఏ రీతిగా పరిచయం చేసుకుంటున్నాడు అబ్రహాంకి. ఒకసారి ఆ మాటను చదువుదాం. 17వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు తన్ను తాను ఏమని ప్రత్యక్షపరుచుకుంటున్నాడు అబ్రహాం కంటే, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. ఈ రాత్రి ప్రకటిస్తున్నటువంటి యేసు ఎవరు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాం అనుకున్నాడు, 99 ఏండ్ల జీవితం నాకు వచ్చేసింది కదా, ఈ సమయంలో నేను కుమారుణ్ణి కనగలనా, నేను నా సంతానాన్ని నేను చూడగలనా అని ఒకవేళ ఆలోచన కలిగి ఉన్నాడేమో. అందుకనే దేవుడు అబ్రహామును దర్శించినప్పుడు, నిన్ను పిలిచిన దేవుడు ఎలాంటి వాడో తెలుసా అబ్రహామా, నీవు వెంబడిస్తున్నటువంటి ఈ దేవుడు ఎటువంటి వాడో నీకు తెలుసా అని తన్ను తాను అబ్రహాముకి పరిచయం చేసుకుంటా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. హల్లెలూయా. ఎల్ షడాయ్, ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్, ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్. హల్లెలూయా. ప్రభు తన్ను తాను ఏమని పరిచయం చేసుకుంటున్నాడంటే, నేను సర్వశక్తి కలిగిన దేవుడనని. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు. ఇది వరకు ఈ 2024 సంవత్సరంలో నీ జీవితంలో పొందుకోవలసినవి నీవు పొందుకోలేకపోయావేమో, నీవు అనుకున్నటువంటివి నీ జీవితంలో సాధించలేకపోయావేమో. ఈ రాత్రి అబ్రహాముతో మాట్లాడుతున్న దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నీవు ఆరాధిస్తున్న నేను సర్వశక్తిమంతుడను. ఎందుకు ఆయనను బ్రతిమాలుకోవాలి అంటే, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు గనుక. ఏది చేయలేని వాడిని బ్రతిమలాడుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. ఆడలేనటువంటి వాడిని, సహాయము చేయలేనటువంటి వాడిని, చూడలేనటువంటి వాడిని, నీ వద్దకు వచ్చి ఆదరించలేనటువంటి వాడిని నువ్వు ఎంత ప్రార్థించినా, నువ్వు ఎన్ని సమర్పణలు చేసుకున్నా దానివల్ల ఉపయోగం లేదు. కానీ నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ శ్రమల్లో, నీ ఇరుకుల్లో, అగ్ని వంటి మహాశ్రమల్లో కూడా నీకు తోడై ఉండి నడిపించుటకు సమర్థుడైన సర్వశక్తిమంతుడైన యేసును నీవు బ్రతిమాలుకోగలిగినట్లయితే నీ ప్రతి అవసరమును ఆయన తీర్చివేయుటకు సమర్థుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఒక మంచి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు సామాన్యుడు కాదు. ఆయన నువ్వు ప్రార్థిస్తే వినలేనటువంటి చెవిటివాడు కాదు. నీవు బంధకముల్లో ఉంటే నిన్ను విడిపించలేనంత చేతకాని వాడు కాదు. నువ్వు శ్రమల్లో మొర్రపెట్టినప్పుడు నీకు విడుదలనివ్వలేనంత శక్తిహీనుడు కాదు ఆయన. మనం ఆరాధిస్తున్న యేసయ్య ఎలాంటి వాడంటే సర్వశక్తిమంతుడు. అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు? 99 సంవత్సరాలు. వాస్తవానికి వైద్య శాస్త్రాన్ని కానీ మనం గమనిస్తే 99 సంవత్సరంలో పిల్లలు పుట్టడం అంటే, వాక్యం కూడా చెప్తుంది, సారా గర్భము మృతతుల్యమైపోయిందంట.
గర్భము ధరించుటకు ఏమాత్రమును కూడా శక్తి లేనటువంటి సారా గర్భము. అంటే తనను చూసేటప్పుడు అందరూ కూడా ఏమనుకోవాలి అంటే, ఇక నీకు పిల్లలు పుట్టరు, హోప్లెస్గా ఉంది. కానీ ఆశ లేనటువంటి పరిస్థితుల్లో, సమస్తమును కూడా ఇక నా జీవితంలో జరగదని నిరుత్సాహపడుతున్నటువంటి సందర్భములో ఆశలను చిగురింపచేయగలడు మన దేవుడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, సర్వశక్తిమంతుడగు దేవుణ్ణి బ్రతిమాలుకొనిన ఎడల. కూర్చో, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఆయన బ్రతిమాలుకోవాలి అంటే, ఆయన ఏమై ఉన్నాడు? అక్కడ అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. 18వ అధ్యాయము ఆదికాండం 14వ వచనం, 18-14 చదవండి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అంటూ ఉన్నారు, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందండి? యేసయ్యకి అసాధ్యమైంది? ఆయన మాట సెలవిస్తే చాలు సమస్తమును కూడా నూతనమైపోతాయి. ఆయన మాట సెలవిస్తే చాలు నిన్ను కలవరపరిచే పరిస్థితులన్నీ కూడా నిమ్మలమైపోతాయి. నీకు సాధ్యం, అన్నీయు సాధ్యం, నీకు సాధ్యం, అన్నీయు సాధ్యం, అసాధ్యమైనది ఏదియూ లేదు. నీకు అసాధ్యమైనది, నీ నామమున అన్నీ సాధ్యం, అన్నీయు సాధ్యమే. నీ సన్నిధిలో అన్నీ సాధ్యం, అన్నీయు సాధ్యమే. నీ నామమున అన్నీ సాధ్యం, అన్నీయు సాధ్యమే. నీ సన్నిధిలో అన్నీ సాధ్యం, అన్నీయు సాధ్యమే. హల్లెలూయా. ఆయనకి సమస్తమును కూడా సాధ్యమే. ఉన్నవి లేనట్టుగాను, లేనివి ఉన్నట్టుగాను మన హృదయములకు అగోచరమైన కార్యములను చేయుటకు యేసు సమర్థుడు. కన్య మరియకి దేవుడు తన దూతను పంపించి మాట్లాడుతూ ఉంటుంటే, లోకాసు సువార్త 1వ అధ్యాయము 34-35 వచనాలు చూడండి. 34-35 వచనాల్లో లోకాసు సువార్తలో గబ్రియేలు దూత వచ్చి, ఆ గాబ్రియేలు దూత మాట్లాడుతూ ఉంది మరియతో, అనేకమైన విషయాలు చెప్పింది. చెప్పిన తర్వాత మరియ ఏమంటుందంటే, అందుకు మరియా, నేను పురుషుని ఎరిగిన దాన్ని కదా, ఇది ఎలాగును జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక ఇది ఎలాగూ జరుగును నీవు అనుకుంటున్నావు, కానీ సర్వోన్నతుని శక్తి కమ్ముకునేటప్పుడు అసాధ్యమైనది సుసాధ్యమును చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఈ రాత్రి ప్రతి ఒక్కరిని కూడా సర్వోన్నతుని శక్తి కమ్ముకొనుగాక. ఆయన మనల్ని కమ్ముకుంటే ఏమవుతుంది? అసాధ్యమైనవన్నీ కూడా సాధ్యమైపోతాయి. ఇది వరకు కూడా నీ జీవితంలో జరగలేనటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా జరిగించటానికి, ఆయన శక్తి చేత నింపబడటానికి, ఆ సర్వోన్నతుడు మనలందరినీ కూడా ఆయన శక్తి చేత అభిషేకించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు సిద్ధమేనా? హల్లెలూయా. అక్కడ అంటా ఉంది మరియా, అన్ని విషయాలు విన్న తర్వాత అంటుంది, ఇది ఎలాగూ సాధ్యం? ఎలా సాధ్యం అంటే, సర్వశక్తుడగు దేవుని వలన సాధ్యం. ప్రభు అన్నాడు కదా, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నీ జీవితంలో ఏ కార్యమునైనా జరిగించటానికి, ఆగిన కార్యములను పునఃప్రారంభం చేయటానికి, ఇక జరగదనుకున్నటువంటి వాటిని మరలా తిరిగి వాటిని రేకెత్తించి చిగురింప చేయటానికి, నిన్ను బలపరచటానికి నా దేవుడు సమర్థుడు. ఆయనకి అసాధ్యమైనదంటూ కూడా ఏదీ లేదు. హల్లెలూయా.
అందుకని ఆ మరియ చెప్పినటువంటి దేవదూత చెప్పినటువంటి మాటలన్నీ కూడా విన్న తర్వాత మరియ కూడా అంటా ఉంది. ఏమంటుంది? 1వ అధ్యాయము 49వ వచనాన్ని చూడండి ఒకసారి. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వరకు నన్ను ధన్యురాలని పిలుస్తారు. చప్పలు కొడుతూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏమని అంటుంది మరియా? సర్వశక్తిమంతుడు నా కొరకు నాకు గొప్ప కార్యములు చేశాను. ఈ రాత్రి విశ్వసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు మరియ జీవితంలో గొప్ప కార్యములు చేసినట్లుగా విశ్వసించుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నా దేవుడు గొప్ప కార్యములను జరిగించునుగాక. సర్వశక్తిమంతుడు ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు. ఈ 2025 సంవత్సరంలో మనం ప్రవేశించబోతా ఉంటుండగా ఆయన మన జీవితంలో ఆయన సర్వశక్తిని బట్టి తన బిడ్డల ఎడల ఆయన ఏం చేయబోతున్నాడంటే గొప్ప గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు. ఆ కార్యాలు నువ్వు వివరించటమే, ఆ కార్యాలు నువ్వు పొందుకోవటమే, అది పొందుకోవటమే ఆలస్యం. ఆయన చేయటానికి గొప్ప గొప్ప కార్యాలు చేయటానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. చూడండి మరొకసారి మరో మాటను చూద్దాం. 2వ దినవృత్తాంతములు 2వ గ్రంథం 33వ అధ్యాయము 11, 12, 13 వచనాలు చదువుదాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 33వ అధ్యాయము 11, 12, 13 వచనాలు జాగ్రత్తగా వినండి. కాబట్టి యెహోవా అష్షూరు రాజైన సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనస్సే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసుకొని పోయారు. అతడు శ్రమలో ఉన్నప్పుడు దేవుడైన యెహోవాను బతిమాలుకొని, హల్లెలూయా. ఎప్పుడు బతిమాలుకున్నాడు? శ్రమల్లో ఉన్నప్పుడు బ్రతిమాలుకున్నాడు. ఎందుకు? నా దేవుడు సర్వశక్తిమంతుడు, ఈ బంధకముల్లో నుంచి నన్ను ఆయన మాత్రమే విడిపించగలడని. శత్రు చేతిలోనికి చిక్కుకుపోయాడు, సంఖ్యల చేత బందీగా ఉంచారు. సర్వశక్తుడకు దేవునికి మనిషే వేడుకుంటున్నాడంట, ఈ బంధకముల్లో నుంచి, ఈ శ్రమల్లో నుంచి నన్ను విడిపించండి అయ్యా అని సర్వశక్తిమంతుడకు దేవుని బతిమాలుకుంటున్నాడు. ఆయన మొరను విని దేవుడు ఏం చేశాడు? తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనను బతిమాలుకొనగా, ఆయనకు ప్రార్థన చేయగా, ఆయనను వేడుకొనగా ఏం జరిగింది? ఆయన చేసిన విన్నపములను దేవుడు, సర్వశక్తిమంతుడకు దేవుడు ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని క్షేమంగా తిరిగి తీసుకొని వెళ్ళాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు చూడండి. ఆయన సర్వశక్తిమంతుడు. ఈ రాత్రి నీ జీవితంలో ఏదైనా చేయటానికి ఆయన సమర్థుడు అని చెప్పటంలో ఏమాత్రమును కూడా నేను సందేహపడక విశ్వాసముతో ధైర్యముగా ప్రకటిస్తున్నాను. నమ్మిన నీ ఎడల ఈరోజు విశ్వసిస్తున్నటువంటి నీ జీవితములో ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. శ్రమల్లో ఉన్నటువంటి వ్యక్తి, బంధకముల్లో ఉన్నటువంటి వ్యక్తి, బాధల్లో ఉన్నటువంటి వ్యక్తి, బంధకముల చేత బంధించబడి ఏ దిక్కు లేక, దిక్కు తోచని స్థితిలో దేవునికి సర్వశక్తిమంతుడకు దేవునికి ఆయన బ్రతిమాలు కొనగా, ఆ శ్రమల్లో దేవునికి మొర్ర పెట్టగా, ఆ దీనుని ప్రార్థనను దేవుడు ఆలకించి
ఆ శత్రువు చేతిలో నుండి, ఆ బంధకముల్లో నుంచి ఆ వ్యక్తిని విడిపించి మళ్ళా క్షేమంగా తన దేశానికి నడిపించాడు. ఈ 2024 సంవత్సరంలో నీకు కలిగినటువంటి బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, బంధకముల చేత బంధించబడినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి ఎంత మాత్రమును కూడా ఈ నూతన సంవత్సరములు నిన్ను బంధించి ఉంచజాలవు. ఈ రాత్రి మనసే దేవుని సన్నిధిలో బతిమాలుకున్నట్లుగా నీ బాధను బట్టి, నీ శ్రమను బట్టి, నీకున్నటువంటి బంధకములను బట్టి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితే, రోధించగలిగితే, బతిమాలుకొనగలిగితే ఆయన సహాయము చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు ఆయన బతిమలాడుకో. ఆయన సర్వశక్తిమంతుడు కనుక నువ్వు బతిమలాడితే నిన్ను దాటిపోకుండా నీ పరిస్థితులను మార్చటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రభునందు ప్రియులారా, దేనిని బట్టి నువ్వు బతిమాలుకోవాలి అంటే, దేనిని బట్టి బతిమాలుకోవాలి? నీ శ్రమలను బట్టి, నీ బంధకములను బట్టి, బంధించబడినటువంటి, కలవరపరుస్తున్నటువంటి నీ యొక్క శ్రమానుభవమును బట్టి వాటి నుండి విడుదల పొందాలి అంటే కన్నీటితోనే 2025లో నువ్వు ప్రవేశించకూడదు. బాధలతోనే ప్రవేశించకూడదు. బంధకములతోనే ప్రవేశించకూడదు. శ్రమల సంఖ్యల చేత నూతన సంవత్సరములో ప్రవేశించడము దేవునికి ఏ మాత్రమును కూడా ఇష్టము లేదు. నువ్వు ఎలా ప్రవేశించాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, ఆయనను నువ్వు బ్రతిమలాడుకుంటే చాలు, నీ బంధకములన్నిటిని విడిపించి సంతోషముతో నిన్ను నూతన సంవత్సరంలో ప్రవేశింపచేయబోతా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆనందగానముతో, జయకీర్తనతో నీవు నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోతా ఉన్నాం. ఎలా వెళ్ళాలి? ఈ 2024 అంతా కూడా ఒకవేళ నిన్ను బంధించినటువంటి బంధకాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు నిన్ను కన్నీటి లోయల గుండా నడిపించాయేమో, ఈ 2025లోనికి వెళ్ళిపోయేటప్పుడు ఈ 2వ దినమందు ఈ రాత్రి నువ్వు సర్వశక్తుడకు దేవుని బతిమాలుకోగలిగినట్లయితే ఆయన ఏం చేస్తాడు? నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. నీ పరిస్థితులను మార్చి, నీ కన్నీటిని తుడిచి, నీ శ్రమకు కారణమైన, నీ బాధకు కారణమైన, నీ కన్నీటికి కారణమైనటువంటి ఆ పరిస్థితులను నీ ఎదుట లేకుండా కనుమరుగు చేసి ఆయన మహిమను నీ మీద ప్రకాశింపచేసి నువ్వు ఇక 2025 ఎలా ప్రవేశించబోతున్నావంటే, జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడే, జయ గీతమే పాడేదా, జయ గీతమే. హల్లెలూయా. చూడండి, కీర్తనలు 142వ కీర్తన 1వ వాక్యాన్ని చదువుదాం. దావీదు భక్తుని యొక్క జీవితంలో కూడా చూస్తే ఆయన కూడా, వినండి, ఆయన కూడా ఎన్నో శ్రమల్లో ఉన్నాడు, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాడు, ఎన్నో ఇరుకుల్లో ఉన్నాడు, గుహల గుండా పరుగులు పెడతా ఉన్నాడు. ప్రాణభీతి చేత తన ప్రాణాన్ని చేతబట్టుకొని తన కొడుకు తరుముతా ఉంటుంటే, తన కుమారుడు శత్రువులు తరుముతా ఉంటుంటే ఆయా స్థలాల్లో దాక్కుంటూ దేవుని స్తుతించుకుంటూ, అటువంటి సందర్భంలో కూడా ఆయన చేస్తున్నటువంటి పని ఏంటంటే 142వ కీర్తన 1వ వాక్యం చూడండి, ఎలా మొరపెడుతున్నాడంట. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెడుతున్నాను, ఎలుగెత్తి యెహోవాను బ్రతిమాలుకొనుచున్నాను, బహువినయముగా ఆయన సన్నిధిని నేను మొర్రపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుచున్నాను. హల్లెలూయా. ఎవరికి చెప్తున్నాడు ఆయన బాధల్ని? బంధువులకా, ఇరుగు పొరుగు వారికా, స్నేహితులకా? తనకు కలిగినటువంటి ఒక బాధ ఎవరు కూడా ఈ లోకంలో తీర్చలేనటువంటి ఒక గొప్ప బాధ ఉంది.
ఒక వేదనకరమైనటువంటి పరిస్థితి ఉంది తన జీవితంలో. ఆ బాధని దావీదు జీవితంలో మనం చాలా నేర్చుకోవాలి. దావీదు తనకి బాధ కలిగేటప్పుడు మనుషులకు చెప్పుకునేవాడు కాడు. దావీదు జీవితంలో కలవరపడుతున్నప్పుడు ఇతరులకు తన కలవరాన్ని తెలియపరిచేవాడు కాడు. దావీదు తన జీవితంలో కృంగిపోయేటప్పుడు ఆ కృంగిపోవటానికి గల కారణాన్ని ఇతరులకు తెలియచెప్పేవాడు కాడు. కృంగిన వారిని లేవనెత్తువాడైనటువంటి, ఆదరణ లేకున్నటువంటి వారిని ఆదరించేటువంటి, జయము లేకుండా నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారికి నిలవబెట్టి జయమిచ్చే సర్వశక్తుడగు దేవునికి మాత్రమే తన బాధలన్నిటిని తెలియపరుచుకునేవాడంట. ఎలా తెలియపరుచుకున్నాడు? నేను ఎలుగెత్తి యెహోవాకు మొర్ర పెడతాను, నా దేవునికి మొర్ర పెట్టుకుంటాను, ఎలుగెత్తి నేను నా దేవుణ్ణి బ్రతిమాలుకుంటాను అంటాడు. హల్లెలూయా. ఎలుగెత్తి బ్రతిమాలుకోవాలి. ఎలాగ మౌనంగా ఉండి ప్రార్థన చేయటం అనేది కాదు. ఎలుగెత్తి కంఠస్వరం వినబడి, ఎందుకంటే ఆయన తప్ప నీ పరిస్థితులను ఎవరు కూడా మార్చలేడు. నీ పరిస్థితులు, నీ స్థితిగతులు మారాలి అంటే యేసు తప్ప ఎవరు మార్చలేరు. ఆయన మార్చాలి అంటే నీ కంఠస్వరము పరమునకు వినబడినట్లుగా ఎలుగెత్తి దేవునికి నువ్వు బ్రతిమాలుకోగలిగినట్లయితే ఆయన నీ ప్రార్థనను ఆలకించి ఆయన నీకు సహాయము చేస్తాడు. హల్లెలూయా. ఎందుకు సర్వశక్తి కలిగిన దేవుని మనం బ్రతిమాలుకోవాలి అంటే మన బాధలను బట్టి, మన శ్రమలను బట్టి, మన ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి, ఆ పరిస్థితుల నుంచి తప్పించవరట కొరకు దేవుణ్ణి మనం మొర్ర పెట్టాలి లేదా బతిమాలుకోవాలి. రెండవదిగా మనం చూస్తే నిర్గమకాండము 32వ అధ్యాయము 9 నుంచి 14 వచనాలు చదువుదాం. నిర్గమకాండము 32వ అధ్యాయము 9 నుంచి 14 వచనాలు. ఇదిగో వారు లోబడినోలని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద ఉండును. చెప్పగా మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తిమంతుడు గనుక నీ బాహుబలము చేత ఐగుప్తు దేశములో నుండి తప్పించినటువంటి నీ కోపం ఎందుకయ్యా ఉండనిస్తావు? ఆయన ఐగుప్తులో నుండి తన ప్రజలను విడిపించి కొండల్లో చంపారని ఎందుకు ఆనింద నీ మీద? భూమి మీద నుండి వారిని నశింప చేయకుండా ఉండినట్లును కీడు కొరకై వారిని తీసుకొని పోయినని, దీని కొరకే వారిని తీసుకొని పోయినని లోకములో ఉన్న ప్రజలు, ఐగుప్తీయులు ఎందుకు ఆ మాటలు గుసగుసలు ఆడుకోవాలి? నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు నీ ఉద్దేశించినటువంటి ఈ కీడును చేయకుండా దాన్ని గూర్చి సంతాపపడండి అయ్యా. ఒక్కసారి ఆలోచించండి అయ్యా. నీ సేవకుడైన అబ్రహామును, ఇశ్రాయేలీయులను జ్ఞాపకం చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానంకి ఇచ్చేదని వాగ్దానం చేసావయ్యా. అంతటా యెహోవా తన, జాగ్రత్తగా మీరు దగ్గరున్న వాళ్ళు చూడండిర్రా, అన్నీ నేనే చూసుకుంటే ఎలా అవుతుంది? పిల్లల్ని జాగ్రత్తగా కూర్చోబెట్టాలి, డిస్టర్బ్ చేయకుండా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎప్పుడైతే మోషే తన ప్రజల పక్షమున నిలిచి వారి క్షేమము కొరకు, వారి ఉగ్రత నుంచి తప్పించబడుట కొరకు దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకున్నాడో, దేవుడు తన ప్రజలను చేయవలసినటువంటి ఆ కీడుని
వారి మీదకి రప్పించకుండా ఆ ఉగ్రతలోంచి వారిని తప్పించాడు. హల్లెలూయా. ఆయన సంతాపపడ్డాడని వాక్యం చెప్తా ఉంది. చెయ్యను ఉద్దేశించినటువంటి కీడును చెయ్యక ఆయన సంతాపపడ్డాడంట. ఈ రాత్రి ఈ లోకములో దేవుని ఉగ్రతకు కారణమైనటువంటి ప్రజలు, భయంకరమైనటువంటి పరిస్థితులు, భయంకరమైనటువంటి పాపపు స్థితులు, భయంకరమైనటువంటి పాపపు ఈ లోకములో పాపము ఏలుబడి చేస్తూ ఉంది. మనుషులను అపవాది పాపము చేత వారిని రేపుతా ఉన్నాడు. వావి వరసలు లేకుండా భయంకరమైనటువంటి రీతిలో పాపం చేత మనుషులను రెచ్చగొడతా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆ పాపమును బట్టి భూమి మీదకి, ప్రజల మీదకి దేవుని ఉగ్రత రాకుండా నేటి వరకు ఆపబడగలుగుతుందంటే కారణం ఏంటంటే క్రైస్తవుడు చేస్తున్న ప్రార్థన. లేదంటే ఈ పాటికి ఎప్పుడో మనుషుని యొక్క పాపమును బట్టి, మనుషుని యొక్క దోషమును బట్టి, మనుషుడు చేస్తున్నటువంటి అరాచకాలను బట్టి ఎప్పుడో భూమి అంతమైపోయి ఉండాలి. కానీ క్రైస్తవుడు చేస్తున్నటువంటి ప్రార్థన, తండ్రి మా దేశమును కాపాడండి, మా ప్రజలను కాపాడండి, దేవా అవిధేయులైన ప్రజలను దర్శించండి, ప్రభా పాపములో ఉన్న ప్రజలను పరిశుద్ధులుగా చేయండి, ఆ పాపపు స్థితిలో నుంచి వారిని తీసుకొని రండి అని మానక రేయింబగలు దేవుని సన్నిధిలో దేవుని పిల్లలు దేవుని బతిమాలుకుంటా ఉంటుంటే దేవుడు ఉగ్రతకు అప్పగించకుండా, భూమి మీద ఉగ్రతను కృమ్మరించకుండా క్షేమముగా కాపాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, నశించిపోతున్నటువంటి ప్రజలున్నారు, దేవుని ఎరగనటువంటి ప్రజలున్నారు, పాపములో కొట్టుమిట్లాడుతున్నటువంటి ప్రజలు ఉన్నారు. వారిని బట్టి దేశానికి క్షేమము కాదు, దేవుని ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రత నుండి తప్పించబడుట కొరకు క్రైస్తవులుగా మనము చేయవలసినటువంటి మన బాధ్యత ఏంటంటే దేవుని సన్నిధిలో అటువంటి అవిధేయులైనటువంటి ప్రజల కొరకు, పాపపు జీవితములో, దోషభరితమైనటువంటి జీవితములో దేవుణ్ణి బాధిస్తున్నటువంటి, దేవునికి బాధ కలిగిస్తున్నటువంటి, దేవుణ్ణి సంతాపపరుస్తున్నటువంటి అటువంటి ప్రజల కొరకు దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో బ్రతిమాలుకోవాలి. హల్లెలూయా. మూడవది చూడండి మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుండి 25 వచనాల వరకు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 25 వచనాల వరకు. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, చదవండి. చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక అన్యురాలైనటువంటి స్త్రీ నశించిపోతున్నటువంటి తన యవ్వన బిడ్డని కొరకు, ఆ యవ్వన బిడ్డ యొక్క క్షేమము కొరకు, నశించిపోయి జీవోత్సవం వలె మారిపోతున్నటువంటి తన బిడ్డను తిరిగి బ్రతికించుకొనుట కొరకు, అపవాది యొక్క కబంధ హస్తములో నుంచి తన యవ్వన బిడ్డని కాపాడుకొనుట కొరకు ఒక అన్యురాలైనటువంటి స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా నీ యొద్దకు వచ్చి వారందరికీ నీవు సహాయం చేస్తున్నావు కదా, ఇదిగో నేను ఒక బాధలో ఉన్నాను, నేను ఒక శ్రమలో ఉన్నాను, నేను ఒక అక్కరతో ఉన్నాను, ఈ అక్కరత తీర్చగలిగిన వాడు నీవు తప్ప ఈ లోకంలో ఎవరు కూడా లేరు. జీవోత్సవం వలె నశించిపోతూ నిర్జీవ స్థితిలోనికి వెళ్ళిపోతున్నటువంటి నా బిడ్డను బ్రతికించుటకు నీవు సర్వశక్తి కలిగిన దేవుడువని, సహాయము చేసే దేవుడువని నీ యొద్దకు వచ్చి నేను బ్రతిమాలుకుంటున్నానయ్యా. ఆమె ఏమని బ్రతిమాలుకుంటుంది? నాకు సహాయము చేయండి అయ్యా అని. ఎవరి కోసం?
తన యవ్వన బిడ్డ కొరకు ఆమె విశ్వాసాన్ని చూచిన దేవుడు ఆమెకు వెనువెంటనే సహాయాన్ని చేశాడు. ప్రభునందు ప్రియులారా, ఒక అన్యురాలైనటువంటి స్త్రీ వచ్చే దేవుని దగ్గర బతిమాలుకొని సహాయాన్ని పొందుకొని వెళ్ళిపోతే, ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి నీవు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉన్నటువంటి మారు మనస్సు లేనటువంటి, లోకములో తిరుగుతున్నటువంటి, పాప జీవితంలో కొట్టుమిట్లాడుతున్నటువంటి నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, మారు మనస్సు లేనటువంటి నీ యొక్క కుటుంబ సభ్యుల కొరకు నువ్వు ప్రార్థించగలిగితే సహాయము చేసి వారికి రక్షణను దయచేయడానికి సర్వశక్తిమంతుడు సిద్ధంగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. 4వది చూడండి, ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయము 18వ వచనం. ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయము 18వ వచనం. ఇర్మియా 27:18. వారు ప్రవక్తలైన ఎడల యెహోవా వాక్కు వారికి తోడయుండిన ఎడల, యెహోవా మందిరంలోను, యోధారాజు మందిరంలోను, యెరూషలేములోను శేషించిన ఉపకరణములను బబులోనునకు కొనుపోబడకుండా ఉండునట్లు వారు సైన్యములకు అధిపతియగు యెహోవాను బతిమాలు కొనుట మేలు. హల్లెలూయా. యెరూషలేము అనగా దేవుని మందిరములో నాటబడినటువంటి, లేదంటే యెరూషలేములో ఉన్నటువంటి ఉపకరణములు, దేవుని మందిరములో ఉన్నటువంటి దేవుని పిల్లలు, దేవుని మందిరంలో నాటబడినటువంటి దేవుని ప్రజలు ఫలించి అభివృద్ధి పొందాలే తప్ప, గడిచిన వారంలో మనం చెప్పుకున్నట్లుగా ఆత్మ సంబంధమైనటువంటి వారిగా యాత్రను ప్రారంభించి శరీర సంబంధులుగా మారిపోయి భ్రష్టులైపోకుండా, యెరూషలేములో శేషించబడినటువంటి వారిని, లేదంటే దేవుని మందిరములో నాటబడినటువంటి దేవుని పిల్లలు అంతకంతకు ఆత్మీయంగా అభివృద్ధి పొంది ఫలించి విస్తరించాలే తప్ప, లోకాన్ని చూచి, లోక ఆశలను చూచి, లోకములో ఉన్న వాటిని చూచి వాటితో స్నేహం చేస్తే ఏమైపోతుంది? కీడు కలుగుతుంది, ఉపద్రవం కలుగుతుంది. అలాగా తన్ను తాను ఇహలోక మాలిన్యము అంటకుండా తన్ను తాను కాపాడుకోవాలని వాక్యం చెప్పినట్టుగా, దేవుని మందిరములో ఆత్మీయంగా వర్ధిల్లుతున్నటువంటి నీవు, దేవుని మందిరములో నాటబడినటువంటి నీవు, దేవుని యొక్క వాక్య అపోస్తుల ఉపదేశములో కట్టబడినటువంటి నీవు ఎలా ఉండాలి అంటే, గాలికి రేపబడినటువంటి పొట్టి వలె ఇటు అటు ఎగిరిపోకుండా స్థిరమైన వ్యక్తిగా నీ ఉండాలి. కదలని వ్యక్తిగా నీ ఉండాలి. లోకము నిన్ను ఆకర్షించిన ఇహలోక మాలిన్యము నిన్ను అంటకుండా నిన్ను నువ్వు కాపాడుకొని, నిన్ను భద్రపరుచుకొని, నీకు కలిగిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకొని నువ్వు జీవించగలిగితే ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు నువ్వు రాకడలు ఎత్తబడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదటిదిగా ఎందుకు యేసయ్యని మనం వేడుకోవాలి లేదా బ్రతిమాలుకోవాలి అంటే, ఎందుకు బ్రతిమాలుకోవాలి? ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు గనుక. దేనిని బట్టి బ్రతిమాలుకోవాలి? డబ్బుల కోసమా? ఆర్థికమైన పరిస్థితుల కొరకై? వీటన్నిటిని గురించి మనం ప్రార్థించవలసిన పని లేదు. మనం అడగక మునిపే మన అవసరతలు ఏవై ఉన్నాయో ఆయనకి తెలుసు గనుక, ఆకాశ పక్షులను పోషించుచున్న దేవుడు మన ప్రతి అవసరమును నిశ్చయముగా తీర్చునుగాక. మరి దేని గురించి బ్రతిమాలుకోవాలి? నీ బంధకముల కొరకు, నీ యొక్క కన్నీటి జీవితము కొరకు, నీ బాధల కొరకు దేవుని దగ్గర నువ్వు బ్రతిమాలుకొని విడుదల పొందాలి. ఇంక దేని కొరకు? కృపా చెప్తాడు ఇప్పుడు దేని కొరకు విడుదల బ్రతిమాలుకోవాలి. రెండవది చెప్తున్నంత వరకు ముందుకెళ్ళను, చెప్పాలా? రెండవది దేని కొరకు బ్రతిమాలుకోవాలి? బంధకాలు అయిపోయింది. రెండవది దేని కొరకు? పరిశుద్ధాత్మ కొరక. వందనాలమ్మా, మీకు వందనాలు. ఇక్కడ లేవు. జనవరి 1కి ఎవరికి ఏటికి బొక్కేద్దామని ఆలోచిస్తున్నావా? జాగ్రత్త వినాలి. అందుకే వాక్యం ఇది నేను ఇప్పటికి నేను ఇన్స్టెంట్గా చెప్తున్న వాక్యం.
నేను దినమందు నేను ఇక్కడ ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడిచ్చినటువంటి మాటలు మీరు ఈజీగా తీసుకుంటే అవి మీ జీవితాల్లో ఫలించవు. ఆయన సర్వశక్తిమంతుడే, కానీ నువ్వు దాన్ని స్వీకరించలేని కారణాన్ని బట్టి నీ జీవితంలో ఏ మేలులు జరగవు. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. దేవదూత చెప్పిన మాటలని మరి జాగ్రత్తగా విని హృదయములో వాటిని భద్రము చేసుకొని తలపోసుకుందంట. అందుకే కార్యసిద్ధి కలిగిన తన జీవితంలో సర్వశక్తిమంతుడు గొప్ప కార్యాలు చేశాడు ఆమె జీవితంలో. మొదటగా చెప్పండి, రెండవది దేని కొరకు చెప్పాలి? మొదట దేని కొరకు దేవుని వేడుకోవాలి చెప్పండి. మీకు విన్నటువంటి వాక్యాన్ని చెప్పండి. మీరు కొత్తగా ఏం ప్రసంగం చేయక్కర్లేదు, నేను ముగించేస్తాను. త్వరగా చెప్పాలి. ఎందుకు యేసయ్యను మనం వేడుకోవాలి అంటే ఆయన సర్వశక్తిమంతుడగు దేవుడు గనుక. రెండవది ఎందుకు వేడుకోవాలి? బంధకములో నుంచి విడుదల పొందుట కొరకు. నీ బాధలు ఉన్నాయి, నీ శ్రమలు ఉన్నాయి, నీ ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, వాటి నుండి విడుదల పొందుకోవాలి అంటే దేవుని నువ్వు వేడుకోవాలి. రెండవదిగా దేని కొరకు వేడుకోవాలి, బ్రతిమాలుకోవాలి దేవుణ్ణి? నశించిపోతున్న ఆత్మల కొరకు. నువ్వు వినలేదు కనుక నువ్వు ఇంకా అలాగే ఉంటావు. దేవునికి స్తోత్రం. దేని కొరకు వేడుకోవాలి? నువ్వు నిజంగా ఆత్మల కొరకు ప్రార్థన చేస్తే మాట వస్తుంది. అంటే నీ జీవితంలో ఇతరుల కొరకు ప్రార్థించే అనుభవం నీకు లేదు. ఎప్పుడు మా నాన్న దీవించు, మా అమ్మని దీవించు, మా అక్కని దీవించు, మా తమ్ముని దీవించు, మా పిల్లల్ని దీవించు, నీ దీవెనేనా? నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకుంటే నీకు క్షేమం కలగదు. ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు అది క్షేమం అవుతుంది. వాక్యం ఉంది, వాక్యం చదువు. అలా ప్రార్థన చేసే అనుభవం నీకు ఉంటే టక్మని చెప్తావు. అలా లేదు అంటే నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేయటం లేదు. ఈ రాత్రి నీ ప్రార్థన స్థితి మారిపోవాలి. దేని గురించి దేవుని దగ్గర బతిమాలుకోవాలి? నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు దేవుని దగ్గర బతిమాలుకోవాలి. తర్వాతగా దేని కొరకు బ్రతిమాలుకోవాలి? నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, మారు మనసు లేనటువంటి నీ కుటుంబ రక్త సంబంధికుల కొరకు దేవుని దగ్గర బతిమాలుకోవాలి. ఇవేవి మీరు చేయట్లేదు కనుక మీకు అర్థం కావట్లేదు. ఇవేవి మీరు చేయటం లేదు. ఆదివారం వస్తున్నారు, ఇక్కడ ఏదో ప్రభా తండ్రిని 2 కన్నీరు చుక్కలు కారుతున్నారో లేదో అది కూడా చూస్తాను. మనిషికో బుడ్డి ఇస్తాను, అందులో మీరు కన్నీరు కార్చాలి కొత్త సంవత్సరం నుండి. అప్పుడు మీ యాక్టింగో లేకపోతే నిజమైన ప్రార్థన తేలిపోద్ది ఇటో అటో. ప్రభునందు ప్రియులారా, వీటి గురించి మీరు ప్రార్థన చేయట్లేదు. అందుకే మీకు నోరులు పెగలటం లేదు, ఏం చెప్పాలో అర్థం అవటం లేదు. కనీసం ఇప్పుడు ఎంతవరకు చెప్పిన మాటలు కూడా మీరు చెప్పలేకపోతున్నారంటే దేవునికే మహిమ. యేసు రక్తమై జయం. హల్లెలూయా. మొట్టమొదటిగా మరొకసారి చెప్పేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా మనము దేని గురించి దేవుని బతిమాలుకోవాలి అంటే మన శ్రమలను బట్టి, నీ శ్రమలను బట్టి, నీ ఇబ్బందులను బట్టి, నీ ఇరుకులను బట్టి దేవుని దగ్గర నీవు బ్రతిమాలుకొని విడుదల పొందాలి. రెండవది, లోకములు నశించిపోతున్నటువంటి మనుషుల కొరకు నీవు దేవుని దగ్గర బతిమాలుకొని వారి రక్షణ కొరకై దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలి. మూడవది, నీ కుటుంబంలో రక్షణ లేనటువంటి నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ రక్త సంబంధికుల కొరకు దేవుని దగ్గర బ్రతిమాలుకోవాలి. నాలుగవదిగా దేని కొరకు బ్రతిమాలుకోవాలి? ఆత్మస్థితిలో, ఆత్మీయ యాత్రలో కొనసాగుతున్నటువంటి నీవు ఇహలోక మాలిన్యమును ఏమాత్రమును కూడా అంటించుకోకుండా నిన్ను నువ్వు చివరి వరకు కూడా పరిశుద్ధులుగా కాపాడుకొనుట కొరకు దేవుని దగ్గర ప్రతిదినము బ్రతిమాలుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు చెప్తాడు కృప. దేని గురించి బ్రతిమాలుకోవాలి? మీరు కూర్చోకపోతే ఇప్పుడు అవుతుంది మీకు. మొదటగా దేని గురించి బతిమాలుకోవాలి? మీరు కృప చెప్పమ్మా, కృపమ్మా. అదే అవిధేయత అంటారు. మీకు అన్నీ వచ్చు, మంచిదే, కానీ ఇక్కడ క్రమం అనేది ఉంటుంది. ఆ క్రమం ప్రకారంగా ఫాలో అవ్వాలి. నిన్ను అడిగినప్పుడు నువ్వు చెప్పాలి. కృప విన్నాడు, జాగ్రత్తగా విన్నాడు. ఆ మాటలేంటో తన జీవితంలో ఫలించేలేదు నాకు తెలియాలి కదా, చెప్పాలి. మొదటగా దేని గురించి?
రెండవదిగా దేని గురించి? మూడవదిగా దేని గురించి? అంటే ప్రసంగం అంతా కూడా ఫెయిల్ అయిపోయినట్టే. అంతేనా? నేను నాకు విన్నట్టుగా ఎస్ ఎస్ అన్నట్టుగా ఇలాగ అంటున్నాడు. నిజంగా విన్నాడేమో అనుకున్నాను. విన్నావా లేదా? వింటే అది నీ జీవితంలో క్రియ జరిగిస్తుంది. హల్లెలూయా. ఈ రాత్రి నుండి నువ్వు బ్రతిమాలు కూడా మొదలు పెడతావు. రక్షణ ప్రణాళికలోనికి నీవు దేవుడు నిన్ను తీసుకొని వస్తాడు. నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు కూడా అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేటి వరకు కూడా మన ప్రార్థన ఏంటంటే అందరూ, మా రక్త సంబంధికులు అందరూ మారాలి, రక్త సంబంధికులు అందరూ రక్షణ పొందాలి మా ఆశ. ఆనాడు మా తండ్రి గారు తల్లి గారు అలాగే ప్రార్థన చేస్తారు. కొంతమంది రక్షణలోకి నడిపించుకున్నారు. ఇంకా రక్షణ లేని వారు ఉన్నారు. దేవుని మందిరానికి వస్తే సరిపోదు, రక్షణ పొందుకోవాలి. రక్షణ, విలువైనటువంటి రక్షణ. అయితే బ్రతిమాలుకునేది ఎలా బ్రతిమాలుకోవాలి అంటే, చివరికి మాటని చెప్పి నేను ముగిస్తాను. చూడండి, కీర్తనలు 78వ కీర్తన 34వ వచనం. 78వ కీర్తన 34వ వచనం. వారు ఆయనను వెదకిరి, వారు తిరిగి హృదయపూర్వకముగా దేవునిని బ్రతిమాలుకొనిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు వారి అవిధేయతను బట్టి ఎప్పుడైతే వారికి బాధలు కలిగాయో, ఎప్పుడైతే వారికి శ్రమలు కలిగాయో, ఎప్పుడైతే ఇబ్బందులు కలిగాయో అప్పుడు దేవుని వెతికారంట. బాగున్నప్పుడు వెతకరు. ఇప్పుడున్న ప్రజలు కూడా అలాంటి వాళ్ళే. బాగా ఉండేటప్పుడు యేసేని నమ్ముకో, యేసే దగ్గరికి రా, పాటలు పాడు, ఆరాధించు, మందిరంలో నమ్మకంగా ఉండు, రక్షణ పొందిన నీవు ఫలించు, అభివృద్ధి పొందని చెప్తే ఎవరికి అర్థం కాదు. ఎప్పుడు దేవుని వెతుకుతారంటే మంచం మీద ఉండేటప్పుడు, శ్రమ చుట్టుముట్టేటప్పుడు, బాధల్లో ఉండేటప్పుడు, ఇరుకుల్లో ఉండేటప్పుడు, దిక్కు తోచని పరిస్థితుల్లో అప్పుడు దేవుని వెతుకుతారంట. అప్పుడు కాదు మనం దేవుని వెతకాల్సింది, ప్రతి సమయంలో యేసయ్యను మనం వెతుకుతూనే ఉండాలి. ఆ శ్రమల్లోనే కాదు మనం దేవునికి మొర్ర పెట్టాల్సింది, హృదయపూర్వకంగా ప్రతి సమయంలో దేవునికి నీవు బ్రతిమాలుకొని మొర్ర పెట్టగలిగినట్లయితే నీ ప్రతి అవసరతను తీర్చుటకు నా దేవుడు సర్వశక్తిమంతుడిగా ఉన్నాడు. ఈ 2024 సంవత్సరంలో నువ్వు ఏదైతే దేవుని యొద్ద నుండి నువ్వు ఆశించి పొందుకోవాలనుకుంటున్నావో, ఇదిగో నా దేవుడి రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సర్వశక్తిమంతుడు. ఆయనను నీవు హృదయపూర్వకంగా బ్రతిమాలుకోగలిగినట్లయితే నీ ప్రతి అవసరతను ఆయన తీర్చునుగాక, ఆయన తీర్చునుగాక. మోకరించి ప్రార్థన చేద్దాం.